हॉस्टलों से मोटरसाइकिलों और मोबाइल फोन्स का सरखा करने वाली 4 रुकनी टोली को एबिट्स पुलिस ने गिरफ्तार कर लिया और उनके कब्जे से 12 मोटरसाइकिलें, 2 सेल फोन्स, 1 लैपटॉप को जब्त कर लिया, जिनकी मालियत तकरीबन 6 लाख रुपये बताई जाती है। सेंट्रल जोन डीसीपी विश्वा प्रसाद ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए तफसीलात बताई। तफसीलात के मुताबिक चेतन सोनी, विक्रम सोनी, अनिल सोनी और अनुज कुमार ने शहर के मुख्तलिफ हॉस्टलों से मोटरसाइकिलों के अलावा मोबाइल फोन्स का सरखा किया करते थे। गुज़िश्ता रोज यानी 5 अक्टूबर की शाम एबिट्स पुलिस चेतन सोनी को जगदीश मार्केट में मुश्तबा हालत में मोबाइल फोन को फरोख्त करते हुए रंगे हाथों गिरफ्तार कर लिया था। बाद अज़ां चेतन सोनी की निशानदही पर उसके तीनों साथियों को भी गिरफ्तार कर लिया गया। बताया जाता है कि चेतन सोनी विक्रम सोनी हुसैनी अलम का साकिन है और उसने किंग कोठी पर मौजूद MS बॉयज हॉस्टल में क़याम पजीर था, जबकि दीगर 2 सारिकों का ताल्लुक हरियाणा और उत्तर प्रदेश से बताया जाता है। ये चारों सारिक किंग कोठी के इलाके में मुख्तलिफ हॉस्टलों में क़याम करते हुए हॉस्टलों में मुकीम तलबा की मोटरसाइकिलों, सेलफोन्स और लैपटॉप का सरखा किया करते थे। ఈ నెల 3వ తారీఖు నాడు ఇక్కడ MS హాస్టల్ అని ఒకటి ఉంది. వర్కింగ్ బాయ్స్ కానీ స్టూడెంట్స్ వాళ్ళంతా హాస్టల్లో ఉంటారు. అదే హాస్టల్లో ఒక ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్స్ పోయినట్టు ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగానే పోలీసులు కొంచెం ఏరియాలో సర్వేలెన్స్ పెట్రోలింగ్ ఎక్కువ చేసి ఇదే రోజు నిన్న సాయంత్రం సుమారు 6 గంటల 5:30 ప్రాంతంలో ఇక్కడ జగదీష్ మార్కెట్లో ల్యాప్టాప్, సెల్ ఫోన్స్ కాబట్టి జగదీష్ మార్కెట్ ఈజ్ నోన్ ఫర్ రిసీవర్స్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్టోలెన్ ప్రాపర్టీ, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ అవన్నీ. సో అక్కడ నిఘా పెట్టినప్పుడు ఒక 2 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద రావడం, తర్వాత ఒక షాప్లోకి వెళ్ళి వాళ్ళు డిస్పోజ్ చేయడానికి, వాళ్ళ దొంగిలించబడిన ల్యాప్టాప్ని డిస్పోజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని విచారిస్తే వాళ్ళు చెప్పారు MS హాస్టల్లో 3వ తారీఖున దొంగతనం చేసింది వాళ్ళే. తర్వాత ఎవరైతే ఆ కంప్లైంట్ని చూస్తే అది అతను కూడా తనదే ల్యాప్టాప్ అని గుర్తించాడు. దాన్ని బేస్ చేసుకొని మనం ఇంట్రాగేషన్లో వాళ్ళు ఇది ఒకటి ల్యాప్టాప్ థెఫ్ట్ అనేది కాకుండా వీళ్ళు గత 6 నెలలుగా వివిధ ప్రాంతాల్లో హైదరాబాద్ సిటీలో 2 వీలర్స్ని దొంగతనం చేస్తున్నారు. సో వీళ్ళ కన్ఫెషన్ ప్రకారం, వీళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం ఇప్పటి వరకు 12 మోటార్ సైకిళ్ళు, 3వ తారీఖు నాడు MS హాస్టల్లో దొంగిలించబడిన ఒక ల్యాప్టాప్, 2 మొబైల్ ఫోన్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ 4 ముద్దాయిల పేర్లు ప్రథమ ముద్దాయి చేతన్ సోని 25 సంవత్సరాలు, తర్వాత అతని కజిన్ బ్రదర్ విక్రమ్ సోని, అలాగే అనిల్ సోని అండ్ అనుజ్ కుమార్. టోటల్ వీళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ ఫ్రమ్ హర్యానా స్టేట్, రోహ్తక్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఒక 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి హుస్సేని హాలంలో నివాసం ఉంటున్నారు. అయితే ఈ మధ్య చేతన్ సోని, ప్రథమ ముద్దాయి చేతన్ సోని వాళ్ళ పేరు ఫాదర్ ఈజ్ నో మోర్, అయితే మదర్ ఇంట్లో నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్, బయట చిన్న చిల్లర దొంగతనాల తర్వాత ఇంట్లో బర్డెన్ అయిపోయినందుకు అతన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే అతను ఇక్కడ వచ్చి లాస్ట్ 2 months కూడా ప్రియాంక హాస్టల్ అని ఉంది ఇక్కడ నారాయణగూడ, ప్రియాంక హాస్టల్లో ఉండి రీసెంట్ 4 days బ్యాకే మన MS హాస్టల్కి షిఫ్ట్ చేశారు. హాస్టల్లో ఉండడం, 3,000-4,000 రూపాయలు కిరాయిలు చెల్లించడం, ఇలా వస్తువులు దొంగలించడం, మోటార్ సైకిల్ని 10,000కు 5,000కు అమ్మేయడం, ఆ వచ్చిన డబ్బులతో జల్సాగా జీవించడం, ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. సో వీళ్ళ 4గురిని కూడా మనం ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మేము రికవర్ చేసిన 12 మోటార్ సైకిల్స్ కూడా వీటి నుంచి ఆల్రెడీ కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎక్కడెక్కడ 3 ఉప్పల్ పోలీస్ స్టేషన్. లాస్ట్ ఏప్రిల్లో మన IPL మ్యాచ్ టైంలో ఉప్పల్ స్టేడియం దగ్గర ఒకటే రోజు 3 మోటార్ సైకిల్ దొంగతనం చేశారు 4 కలిసి. ఆల్రెడీ FIRs రిజిస్టర్ అయి ఉన్నాయి. ఉప్పల్, తర్వాత పంజాగుట్టలో ఒక కేసు ఉంది, బంజారాయిల్స్లో ఒక కేసు ఉంది, రాజేంద్రనగర్లో ఒక కేసు ఉంది, తర్వాత సుల్తాన్బాద్లో 2 కేసెస్ ఉన్నాయి. మా దగ్గర హ్యాబిట్స్లో 2 కేసెస్, తర్వాత నారాయణగూడ ఒక కేసు, ఈ విధంగా మొత్తం 12 కేసెస్ ఉన్నాయి. సో వీళ్ళని 12 కేసులు ప్లస్ మొన్న జరిగిన ల్యాప్టాప్ దొంగతనంలో మొత్తం 13 కేసులు. అందరూ కూడా అన్ని కేసులో కాకుండా కొంత ముఖ్యంగా ఒక్కొక్కరు సుమారు 8 నుంచి 10 కేసుల్లో ఉన్నారు. అంటే అలా ఉన్న మనుషులతో దొరికిన వాళ్ళతో దొంగతనం చేయడం. ఇప్పుడు చేతన్ సోని 9 కేసుల్లో ఉన్నాడు, విక్రమ్ సోని 12 కేసుల్లో ఉన్నారు, అలాగే అనిల్ సోని 5 కేసుల్లో, అనుజ్ కుమార్ 6 కేసుల్లో. ఈ విధంగా వాళ్ళు 4 గ్యాంగ్ అప్ ఎవరు దొరికితే వాళ్ళతో కలిసి సాయంత్రం పూట ఈ పార్కింగ్ లాట్స్లలో, సెల్ లాట్స్లలో
కమర్షియల్ కాంప్లెక్స్లలో అట్లా పార్క్ చేసిన వెహికల్ని దొంగతనం చేశారు. సో ఈ విధంగా వీళ్ళపై ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసులలో మనం అరెస్ట్ చేసి సో వీళ్ళందరినీ రిమాండ్ చేస్తున్నాం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు దొంగిలించిన వెహికల్స్పై ప్రయాణిస్తున్నప్పుడు కూడా 2 మోటార్ సైకిల్స్ ఆల్రెడీ రికవర్ అయినాయి పోలీసులలో. ఒకటేమో హ్యాబిట్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో దొంగిలించబడిన వెహికల్ ఉంది, రెండోది చార్మినార్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ సీజ్ అయింది డ్రంక్ అండ్ డ్రైవింగ్లో. వీళ్ళు ఒక దాంట్లోనేమో విక్రమ్ సోని దొంగిలించి త్రాగి నడుపుతున్నటువంటి వాహనం అది చార్మినార్ పోలీస్ స్టేషన్లో ఉంది. అలాగే అనిల్ సోని ఇతను త్రాగి నడుపుతున్న దొంగిలించబడిన వెహికల్ ని ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుకొని అది ఆ వెహికల్ కూడా హ్యాబిట్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ అయింది. 2 అవి దొంగిలించబడిన వెహికల్ వీళ్ళ పొజిషన్లో దొరికాయి. మనం కంప్లైంట్ అప్పుడు నాకు సెల్లర్ రీసెంట్గా రెండో ఫోన్ అమ్మడానికి వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ షాప్ కీపర్ మాకు అలర్ట్ చేశాడు. సార్ 2వ ఫోన్ అమ్మడానికి వచ్చారు అని చెప్పారు. నేరస్తుని పట్టుకోవడం సమాచారం ఇవ్వడం కూడా గ్రేట్. 2 కానిస్టేబుల్స్ అండి హ్యాబిట్స్. ఇక్కడ ఫోటో తీయాలా? నేను తీస్తాను. మన హ్యాబిట్స్ మీడియా గ్రూప్లో పెట్టవచ్చు ఫోటో. ఓకే.